హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లూరు అందరూ మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే పండగ వ్లాగు. మన పండగ అక్కడికైనా చెప్పినా కదా, ఫుల్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పెట్టినా, చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడుర్రి. ఈ వీడియో వచ్చేసి పండగ ఒక ప్రత్యేకత ఏంటిది, మేము ఎట్లా జరుపుకునేది వ్లాగ్ రూపంలో మీతోనైతే షేర్ చేసుకుంటున్నా. ఈ పండగ అయితే గొల్ల కుర్మలు చేసుకునేది. ఇది 9 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 11 సంవత్సరాలకు అట్లా జరుపుకుంటారు. ఊరు మొత్తం కలిసి మంచి పెద్ద పండగలు జరుపుకుంటారు. వారం రోజుల పండగ. సో వారం రోజులు ఏమేం చేస్తారు అనేది అయితే చెప్తా. అంటే తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళని కదా, తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఫస్ట్ అన్ని దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి కాబట్టి ఫస్ట్ పోచమ్మకి అయితే బోనాలు తీస్తారు గురువారం రోజు. శుక్రవారం అయితే ఆ దేవుణ్ణి అయితే దాచిపెడతారు బాయిలా. సో గొల్ల కుర్మలు దాచిపెడితే ఓ బీరని వాళ్ళకు తెలకుంటా వాళ్ళు తెలుసుకొని శనివారం రోజు దేవుణ్ణి బాయిలకి వెళ్ళి తీసుకొస్తారు. వీరగంధాలు, గంగా బోనము సమర్పిస్తారు. మంచిగా ఉంటుంది ఆ రోజు. నెక్స్ట్ ఆదివారం అయితే సాయంత్రం పూట సుంకు పడతారు. ఆ బియ్యము అందరికీ పంచి పెడితే వాటితోనే బోనాలు వండుతారు. అదే రోజు రాత్రి సర్వేస్తారు. ఇండ్ల పైన సర్వేయడము అట్లా సర్వేస్తారు. సర్వేసిన తర్వాత బోనాలు అయితే పోతాయి. ఆ లగ్గంపట్నం, నాగవెల్లిపట్నం 2 సార్లు బోనాలు పోతాయి అన్నట్టు. లగ్గంపట్నం రోజు బోనాలు పోతాయి. ఇంకా ఆ రోజు కొంచెం పండగ అయితే జరుగుతుంది. కాబట్టడము, సర్వ్ వేయడము, గొర్రెల కుర్మల ఆచారం అయితే గొర్రెలే కదా, సో గొర్రెలకు సర్వ్ వేయడము, మందని కొట్టుకురావడము మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ మంగళవారం జోగెత్తుతారు, జోగు తిరగడం అంటారు. బుధవారం రోజు మెయిన్ పండగ. చుట్టాలను ఏమైనా వీడ్చుకున్నా చేసినా ఇక అదే రోజు మెయిన్ పండగ అన్నట్టు మంచిగా జరుగుతుంది. గురువారం ఎట్టి ముళ్ళలు మోస్తారంటారు. బుధవారం ఇంకా శుక్రవారం కూడా ఉంటుంది. నేనైతే చూడలేదు, నేను చూసిన అయితే చెప్తున్నా. ఇక బోనాలు అయితే పోతున్నాయి. ఇది ఆదివారం మంగళవారం సాయంత్రము మేము మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే వెళ్ళి 10 అవుతుంది అంతే. నైటే పోయినాయి. ఎందుకంటే నైటు 12కి అక్కడ కథ చెప్తా అన్నారు గుడి కాడ. సో అందుకోసమే బోనాలు అయితే తొందర పోయినాయి. ఇది ప్రొద్దున మేము వంటలు చేస్తున్నాము. నైట్ అక్కడ కథ చెప్పింది అయితే షూట్ చేయాలి, కానీ ఒక్కటైంది. ఇంటికి వచ్చేసరికి నిద్రలు కూడా సరిగ్గా లేవు. ఇక ఇదేందబ్బా పండగ అని వెజ్ వండుతారు అనుకుంటారు కదా. బుధవారం కదా, నాన్ వెజ్ ఎక్కువ తినరు మా వాళ్ళు. అందుకోసమే వెజ్ కూరగాయలు, ఆలు టమాటా, వంకాయ అట్లా వండుతున్నాము. ఇంకా మా తెలంగాణలో ఏ పండగ అయినా కానీ మక్క గుడాలు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇక మేమైతే గుడాలు మర్ర పోసుకున్నాం, మస్తు ఉంటాయి. ఇక గుడాలు వేసుకున్నాం, బగారన్నం వండుకున్నాం, ఇంకా కూరగాయలు వంకాయ టమాటాను, ఆలుగడ్డ టమాటా వండినాం. నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం నాన్ వెజ్ కూడా వండినాము. ఇక తిని ఇక పోయేసరికి ఆల్రెడీ అగ్నిగుండాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. 3 అవుతుంది. ఇక ఇంటికాడ చాదిరి చుట్టాలు ఇంటికి పోయి వచ్చేసరికి 3 అయింది. గుడికాడికి వచ్చేసరికి మళ్ళీ గుడి కూడా ఫుల్ దూరం ఉంది, బాగా దూరం ఉంది. ఇక అగ్నిగుండాలు అయితే ఇంకా వెళ్ళగానే వీడియోని అయితే స్టార్ట్ చేసిన. నిజం చెప్పాలంటే నేను కూడా అసలు ఈ పండగ ఎప్పుడు కూడా చూడలేను చిన్నప్పటి నుంచి. ఇదే ఫస్ట్ టైం చూడడము. మీతో పాటే నేను కూడా చూస్తున్నా. మా చిన్నోనికి అయితే డ్రెస్ మంచిగా ఉందా చెప్పుర్రి. మా చిన్నోనికి పెద్దోనికి సేమ్ డ్రెస్సులు వేసిన. డ్రెస్ ఎట్లుంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు. ఇక కథనైతే స్టార్ట్ అయిపోయింది. కథ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం అన్నట్టు మల్లన్న కథలు, ఇట్లా ఎల్లమ్మ కథ, వీరయ్య కథ, ఇట్లా కేసెట్లలో చూసేటోళ్ళు కదా టీవీలలో ఫస్ట్ స్టార్టింగ్లో. అట్లా చూసినప్పుడు అయితే నేనైతే ఎక్కువ బీరయ్య కథనే చూసేదాన్ని. ఎందుకంటే పాటలైనా అలా స్టోరీ అయినా మంచిగా ఉంటుంది. సో బీరయ్య దేవుణ్ణి చెట్టు పై నుంచి తీసుకురావడము, మాంకాళి, కామరతి స్టోరీ మంచిగా ఉంటుంది అన్నట్టు. నాకైతే ఆ పాటలు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. దీని ఫుల్ వీడియోనైతే కథ, దీని స్టోరీ వచ్చేసి మొత్తం ఫుల్ వీడియో పెట్టిన నా ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడుర్రి ఫ్రెండ్స్. మంచి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా, ఓకేనా. ఇంకా కథనైతే అయిపోయింది. ఇది నాగవెల్లిపట్నం చూసారు కదా, అటు సైడ్ అయితే బోనాలు పెట్టారు. ఇంకా దేవుడు చెట్టు ఎక్కడము, చెట్టు దిగడము ఇవన్నీ అయితే ఉంటాయి ఫుల్ వీడియోస్లలో మంచి క్లియర్గా. ఇది వ్లాగే కాబట్టి మొత్తం అయితే నేను చూపిస్తలేను. సాయంత్రం టైంలో అయితే గొర్రెలను కొట్టుకొస్తారు. గొర్రెలకు సర్వ్ వేయడము అవన్నీ అయితే ఉంటాయి అన్నట్టు. గొర్రెల మందలు అన్నీ కలిసి ఒక చోట తీసుకొస్తారు. ఈ దేవునికి ఎక్కువ గొర్రెలు ఇవే ఎక్కువ ఇష్టము.
మాకు గొల్లకూరలే ఎక్కువ అన్నట్టు. ఇది ప్రొద్దున టైము. ప్రొద్దున ఇక ఛాయ్ తాగినాం, ఇక కాసేపు అట్లా కూర్చున్నాము. ఎండనైతే 7కే ఫుల్ ఎండ కొడుతుంది. వారం రోజుల నుంచి తిరగడమే అవుతుంది, ఇంటికి పోవడము రావడము, పిల్లలతోని ఎండలో తిరగడానికి చుక్కలు కనబడుతున్నాయి. ఇక ఇదైతే గురువారం రోజు. ఈరోజు అయితే ఇంటికి పోదాం అనుకుంటున్నాం, ఎట్లయితే తెలియదు. వెనుకనైతే లొకేషన్ మంచిగా ఉంది కదా, ఇదైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి వెనకాల అన్నట్టు. ప్లేస్ అయితే మంచిగా ఉంది. అది స్కూల్ ఉంది అక్కడ, అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా స్కూలు. అది అక్కడికైతే వెళ్ళిన అన్నట్టు పిల్లల్ని తీసుకొని. గవర్నమెంట్ స్కూలు మంచిగా ఉంది. మన గవర్నమెంట్ అంటాం కానీ ప్లేస్ చూడు ఎంత మంచిగా ఉందో. మంచిగా పిల్లలు ఆడుకోవడానికైనా దేనికైనా మంచిగా ఆడుకోవచ్చు. ఎంత అంటే అంత ఫ్రీ ప్లేస్ ఉంది. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. ఈ స్కూల్ అయితే బాగుంది. పక్క పొంటే ఉన్నా అన్నట్టు. ఇక పిల్లల్ని తీసుకొని వచ్చిన మంచిగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని. కానీ వాళ్ళు అయితే అల్లరి చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు పిల్లలు. ఇంటికి అయితే వచ్చినాం. ఇంకా పండగ అయితే అయిపోలేదు, కానీ ఇప్పటికే బాగా రోజులు అవుతుంది అని చెప్పి ఇంటికి వచ్చినాం. మళ్ళీ బ్యాగ్ ఇంటికన్నా అయితే ఫుల్ అంగడి ఉంది వచ్చేసరికి. సో ఇక అవన్నీ ఎదుర్కొని ఇక వంటనైతే చేస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్ వీడియోనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు.